హాయ్, నేను మీ నవ్య. దసరా హాలిడేస్ అయిపోయినాయి. హైదరాబాద్ వచ్చేసాం. పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను మా హస్బెండ్ చేపలు తీసుకుందామని చేపల మార్కెట్కి వచ్చేసాము. ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి. ఈ మార్కెట్ వచ్చేసి మియాపూర్లో ఉంది. ఇక్కడ తెలిసినవి కొన్ని అయితే తెలియని బోల్డ్ అన్ని చేపలు ఉన్నాయి. ఇందులో నాకు తెలిసినవి టైగర్ ప్రాన్స్ తీసుకున్నా, మీడియం సైజ్వి. ఇంకొకటి వచ్చేసి అపోలో ఫిష్ తీసుకున్నా. కట్ చేసి పెట్టినవి కాకుండా నేనే ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ చేయించుకొని కట్ చేయించుకొని తెచ్చుకున్నాను, బోన్ తీయించేసి. తర్వాత 1 year నుంచి వింటున్నా నేను మియాపూర్లో పూరి ఫేమస్ అని. అది టేస్ట్ చేద్దామని ఈరోజు దానికి ముహూర్తం పెట్టుకుని దాన్ని టేస్ట్ చేసి వచ్చేసాము ఇంటికి. అపోలో ఫిష్ కడిగేసుకుని అపోలో ఫిష్లో కొంచెం సాల్ట్, కారం, పసుపు, ఒక ఎగ్ బీట్ చేసుకొని వేసుకున్నా. ఇది బాగా కలుపుకొని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 spoons కార్న్ఫ్లోర్ తీసుకున్నా, 3 spoons మైదా పిండి తీసుకున్నా. బాగా కలిపేసి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. నాకు ఇది కన్సిస్టెన్సీ సరిపోలేదు, గట్టిగా అయింది చాలా. ఇది ఒక 20 minutes అట్లా మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని డీప్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ దీంట్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీ అయ్యే వరకు ఉంచి తీసేస్తే సరిపోతుంది. దీనికి ఇంకో ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. దీనికి నేను ఫిష్ ఫ్రై చేసిన ఆయిలే తీసుకున్నా. దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు, గరం మసాలా వేసి కొంచెం కలిపేసిన తర్వాత కొంచెం 1 spoon అంతా రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నా, 1 spoon సోయా సాస్ తీసుకున్నా. ఇదంతా కలిపేసి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా. మరి చిక్కగా కాకుండా పలుచగా కాకుండా ఈ గ్రేవీ కొంచెం నార్మల్గా ఉండాలి. కన్సిస్టెన్సీ సరిపోవాలి. కరెక్ట్ మనం ఫ్రై చేసుకున్న ముక్కలు వేసేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి. బాగా అంటే మెత్తగా ఉంటాయి, ఇరిగిపోతాయి. కాబట్టి కొంచెం ఎక్కువ కదిలేయకుండా అటు ఇటు చేసుకుంటూ కలిపేసుకోవాలా. తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర, సగం నిమ్మ చెక్క వేసి దించేసుకోవడమే. వేడి అపోలో ఫిష్ హోటల్లో తిన్నదానికన్నా టేస్టీ వచ్చింది. ఇంట్లో ట్రై చేసుకోవడం చాలా కష్టం అనే ఫీలింగ్ ఉండేది నాకు అపోలో ఫిష్ చూస్తేనే, కానీ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో చాలా సింపుల్ వేలో ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ.